బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఏపీలో ఇప్పటికే పూర్తిగా వైసీపీ అందరు అభ్యర్థులు ప్రకటించగా టీడీపీ కూడా పూర్తిగా తమ అభ్యర్థులందరూ కూడా ప్రకటించేసింది. మొత్తం ఇక జనసేన 3 అభ్యర్థులు మినహా, ఒక ఎంపీ మినహా పూర్తిగా ఉమ్మడి కూటమికి సంబంధించిన అభ్యర్థులందరి ప్రకటన కూడా వచ్చేసింది. సో 99% మొత్తం అభ్యర్థులు కూడా ఖరారు అయిపోయారు. ఇక ఏపీలో పూర్తి స్థాయిలో రాజకీయ ప్రచారాన్ని పర్వం అయితే మొదలు కాబోతుంది. తాజాగా విడుదలైనటువంటి లిస్టులో టీడీపీ అభ్యర్థులని టీడీపీ అధినేత ప్రకటించారు. సో ఈ ఏ స్థానాల్లో ఏ అభ్యర్థులు ప్రకటించారు, ఆ అభ్యర్థులు ప్రకటించడానికి గల కారణాలు ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు సుమ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు అందిస్తారు. సార్, సో తాజాగా టీడీపీ విడుదల చేసినటువంటి లేటెస్ట్ లిస్టులో మొత్తం ఓవరాల్గా అందరు అభ్యర్థులు ప్రకటించినట్టయింది. దీంతో చిన్న లిస్టు తోటి ఈ యొక్క లిస్టులో ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు 2 కూడా ఉన్నాయి. సో అభ్యర్థుల ప్రకటన తర్వాత ఆ నియోజకవర్గాల పరిస్థితి ఏంటి, కరెక్ట్ అభ్యర్థులే ఉన్నారా, వారి యొక్క బలాబలాలు ఏంటి? అంటే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ 144 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి పొత్తులో భాగంగా డిసైడ్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఒక 8 నియోజకవర్గాల మినహా మిగతా సీట్లన్నీ కూడా అనౌన్స్ చేసేసింది. ఇప్పుడు ఆ 8 సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఒక అడిషనల్గా ఇంకో సీటు కదిరి సీట్లో ఒక మార్పు చేసింది. సో మొత్తం 9 సీట్లు అసెంబ్లీ సీట్లకు సంబంధించినటువంటి లిస్ట్ని రిలీజ్ చేసింది. దీంతో తెలుగుదేశం పార్టీ కోటా అసెంబ్లీ సీట్లు కంప్లీట్ అయిపోయినట్టే. లోక్సభ స్థానాలు 17 కూడా అభ్యర్థులు ప్రకటించేసినట్టే అయింది. తెలుగుదేశం వైపు నుంచి ఇంకా రిలీజ్ చేయాల్సినటువంటి ఏమీ లేవు. ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే తప్పితే లిస్టును ముట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు తాజాగా అనౌన్స్ చేసినటువంటి లిస్ట్ ఒకసారి చూద్దాం మనం. చీపురుపల్లి నియోజకవర్గం, బొత్స సత్యనారాయణ కాన్స్టిట్యున్సీ. అక్కడ ఆయన మీద పోటీకి నిలిపేటువంటి క్రమంలో గంటా శ్రీనివాసరావుని పంపించాలి అని, పక్కన ఉన్న విశాఖ జిల్లా నుంచి అక్కడ పంపించాలనేటువంటి ఒక ఆలోచన చేశారు. అయితే ఆయన దానికి సుముఖంగా లేకపోవడం, ఇప్పుడు మారినటువంటి లెక్కల నేపథ్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే సీట్ ఆశించారు కళా వెంకట్రావు, కిమిడి కళా వెంకట్రావు. అయితే లాస్ట్ మినిట్లో ఆయనే కాదు, ఇప్పుడు అప్పలనాయుడు కూడా అదే టికెట్ ఆశించారు. ఆయనకు కూడా ఎచ్చెర్ల పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించినటువంటి సీటు. సో అక్కడ నడకుదుటి ఈశ్వరరావు అని చెప్పని బీజేపీ ఒక క్యాండిడేట్ని కూడా అనౌన్స్ చేసేసింది. సో ఎచ్చెర్ల సీట్ రేస్లో ఉన్నటువంటి వీళ్ళిద్దరిని కూడా ఈ లిస్టులో అకామిడేట్ చేసింది. చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ మీద కళా వెంకట్రావు బరిలోకి దిగుతారు. సో అలానే ఈ అప్పలనాయుడిని కూడా విజయనగరం లోక్సభ స్థానానికి ప్రమోట్ చేసినట్టు అయింది. లోక్సభ అభ్యర్థిగా ఆయన ఇప్పుడు అక్కడ బెల్లాన చంద్రశేఖర్ సిట్టింగ్ ఎంపీ, ఆయన మీద తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా అక్కడ బరిలో దిగుతారు. సో ఇంకొకటి పాడేరు ఎస్టీ కాన్స్టిట్యున్సీ. పాడేరు ఎస్టీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆల్రెడీ బీజేపీ ఆ సీటు కావాలని అడిగి మళ్ళీ చివరి నిమిషంలో అరకు వ్యాలీకి మార్చుకున్నటువంటి పరిస్థితి. సో పాడేరు కూడా అభ్యర్థిని ఇప్పుడు ప్రకటించింది. కిల్లు వెంకట రమేష్ నాయుడుకి ఈ సీటు కేటాయించారు. సో అది కూడా అంటే ఎస్టీ కాబట్టి అది కీలకమైనటువంటి నియోజకవర్గం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎస్టీలు పోటీ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇంకొక ముఖ్యమైన నియోజకవర్గం విశాఖ జిల్లా పరిధిలో భీమిలి నియోజకవర్గం. భీమిలికి గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తర నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన చాలా రోజుల నుంచి ఆ సీటు కావాలని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 2014 ఎలక్షన్స్లో ఆయన భీమిలి నుంచి గెలుపొందాడు. సో అది కన్సిడర్ చేస్తారా లేదా, ఎందుకంటే ఆయన చీపురుపల్లి అనేది ఒక ఆప్షన్ ఇచ్చినా కానీ ఆయన యాక్సెప్ట్ చేయలేదు. కానీ సరే ఫైనల్గా ఆయన కూడా ఆయన కోరికను మన్నించి భీమిల్లోనే తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. కాబట్టి అక్కడ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఆయనకు కూడా. ఇంకొకటి దర్శి నియోజకవర్గం, ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం. అక్కడ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి ఆ సీటు కేటాయించింది. గొట్టిపాటి ఫ్యామిలీకి అక్కడ మంచి పట్టున్నటువంటి పరిస్థితి. అయితే దర్శికి సంబంధించి సిద్ధ రాఘవరావు మాజీ మంత్రి, ఆయన వస్తారు, ఆయనకి టికెట్ ఇస్తారు అనే నేపథ్యంలోనే కొంత జాప్యం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే అనూహ్యంగా గత 2-3 రోజుల క్రితం ఆయన మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవడంతో ఇది తెగే టికెట్ కాదని అర్థమైంది. కాబట్టి ఇప్పుడు అభ్యర్థిని ప్రకటించినటువంటి పరిస్థితి. గొట్టిపాటి లక్ష్మి అక్కడి నుంచి బరిలోకి దిగుతారు. ఇక రాజంపేట నియోజకవర్గం సామాజిక వర్గాల పరంగా అక్కడ చెంగల్రాయుడు పేరు కానీ, గోవిందరాజుల పేరు కానీ ఇవన్నీ వినిపించినాయి. బట్ ఫైనల్గా సుగవాస్ సుబ్రహ్మణ్యంకి ఈ టికెట్ కేటాయించింది తెలుగుదేశం పార్టీ. అంటే అక్కడ క్షత్రియ సామాజిక వర్గం ఓట్లు కూడా మంచి నంబర్లో ఉన్నాయి. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని క్షత్రియులకు ఇస్తారని అనుకున్నారు. బట్ సుగవాస్ సుబ్రహ్మణ్యంకి ఇచ్చారు. ఇక ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాము పార్టీ మారి తెలుగుదేశంలోకి వచ్చారు. తెలుగుదేశం గుంతకల్ సీటు ఆయన కేటాయించింది. సో ఆలూరుకు సంబంధించి వీరభద్ర గౌడ్
బీసీ వర్గాలకు చెందినటువంటి నాయకుడు ఆయనకి కేటాయించారు. గుంతకల్ ఏమో జయరామ్కి కన్ఫర్మ్ చేస్తూ ఈ లిస్టులోనే అవకాశం ఇచ్చారు. ఇక అనంతపురం అర్బన్ కథ ఒకటి ఇంట్రెస్టింగ్ కదా, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి ఈ టికెట్ కేటాయించింది. యాక్చువల్గా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి రేస్లో ఉన్నారు, అలానే ఎన్ఆర్ఐ నిర్మల అని చెప్పిన ఆమె రేస్లో ఉంది, ఇంకా కొండవీటి సునీతన, ఇంకెవరో అట్లా ఒక 4-5 పేర్లు ఇప్పటివరకు చర్చల్లో ఉన్నాయి. అలానే జనసేన పార్టీ ఆ టికెట్ కోరింది, అలానే బీజేపీ నుంచి కూడా డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి. ఫైనల్గా తెలుగుదేశం పార్టీ ఈ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి ఈ టికెట్ కేటాయించింది. సో ఇది 8 స్థానాలు. ఇక 9వ స్థానం ఏంటంటే కదిరి నియోజకవర్గం. ఆల్రెడీ కందికొండ యశోదాదేవికి ఈ టికెట్ అనౌన్స్ చేశారు. కందికొండ యశోదాదేవికి, ఆ తర్వాత ఇప్పుడు కందికొండ ప్రసాద్కి ఆ టికెట్ డిసైడ్ చేశారు. అంటే ఆమె భర్తనే ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదటిసారి రిలీజ్ చేసినటువంటి జాబితాలో అనూహ్యంగా ఆయన భార్యకి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని మార్పు చేసి మళ్ళీ ఆయన్నే అభ్యర్థిగా అనౌన్స్ చేసినట్టు ఇది మొత్తం. దీంతో ఏంటంటే ఫస్ట్ లిస్ట్లో 94 నియోజకవర్గాలు, సెకండ్ లిస్ట్లో 34 నియోజకవర్గాలు, మూడో లిస్టులో 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పుడు 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మధ్యలో 2-3 మార్పులు చేర్పులు జరిగినాయి. ఆల్రెడీ 2 అభ్యర్థులు అనౌన్స్ చేసినటువంటి నియోజకవర్గాలు, తెలుగుదేశం అనౌన్స్ చేసినటువంటి నియోజకవర్గాలకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సో అది మళ్ళీ రీప్లేస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ మేరకు సీట్లలో మార్పులు జరిగినాయి. ప్లస్ ఒక నియోజకవర్గం పి గన్నవరంకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలతో అది జనసేన తీసుకోవడంతో అక్కడ కూడా అభ్యర్థి మారింది. సో అలా ఒక 3 నియోజకవర్గాలు అప్పుడు మారినాయి. ఇది 4వ నియోజకవర్గం కదిరి కూడా కలుపుకోండి. ఈ సర్దుబాట్లు దిద్దుబాట్లు అన్నింటి నేపథ్యంలో మొత్తంగా 144 నియోజకవర్గాలకు, అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించేసింది. 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అంటే కూటమిలో 154 నియోజకవర్గాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. ఇక జనసేన పార్టీ కేటాయించినటువంటి 21 అసెంబ్లీ స్థానాల్లో 18 అసెంబ్లీ స్థానాలని జనసేన పార్టీ కేటాయించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 172 అసెంబ్లీ స్థానాలకి క్లారిటీ ఇచ్చేసింది కూటమి. సో 3 పెండింగ్ స్థానాల విషయంలో అంటే ఒకటి పాలకొండ, ఇంకోటి విశాఖ సౌత్, మరొకటి అవనగడ్డ నియోజకవర్గం. ఈ 3 నియోజకవర్గాల మీద జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. బహుశా 24 గంటలు గడిచేసరికి ఆ రిపోర్ట్ కూడా ఆ కన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. సో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సిఈసి యొక్క టైంని అయితే కూటమి సద్వినియోగం చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 172 ప్రకటించినా కూడా పెద్దగా అసంతృప్తి ఏం కనిపించట్లేదు. ఏ నియోజకవర్గంలో నగరం విషయం ఒకటే కొంచెం క్వశ్చన్ మార్క్ ఉంది, కానీ మిగతా అంతా కూడా సర్దుబాటు అయినట్టే కనపడుతుంది. ఎలా చూస్తారు? ఈ సమయం ఉపయోగపడింది? ఇప్పటికీ ఇంకా సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ లిస్టు ప్రకటించింది డిసెంబర్ నెలలో, అంటే ఇన్ఛార్జీల ప్రకటన జరిగింది, అక్కడ అసంతృప్తి మొదలైంది. తర్వాత జనవరిలో మళ్ళీ సెకండ్ లిస్ట్ ప్రకటించారు, అక్కడ కొంత అసంతృప్తి రాజుకుంది. తర్వాత నుంచి వచ్చిన అన్ని సర్దుబాట్లు దిద్దుబాట్లు ఈ అసంతృప్తిలో బొజ్జగింపులో నడిచినాయి. అందుకనే ఒకేసారి 175 నియోజకవర్గాలు అనౌన్స్ చేసేటువంటి వెసులుబాటు వచ్చింది. కానీ ఇక్కడ పొత్తు ఖరారైందే లాస్ట్ మంత్ ఫిబ్రవరి వరకు. బీజేపీ పరిస్థితి ఏంటనేది క్లారిటీ లేదు. మొదట 6 అన్నారు, తర్వాత 10 అన్నారు, మళ్ళీ 11 అన్నారు, ఇప్పుడు ఫైనల్గా 10 దగ్గర ఆగారు. ఇంకా వీళ్ళు అందుకని ఇంకా లేట్ చేసే కొలది మళ్ళీ కదిరి కావాలి, అది కావాలి, ఇది కావాలంటారని ముందు తెలుగుదేశం పార్టీ లిస్ట్ రిలీజ్ చేసింది. సో వీళ్ళకి ఆ సమయం కొంత ఇబ్బందికరమైనటువంటి సమయం అయినప్పటికీ కూడా ఎలక్షన్ షెడ్యూల్ ఒక 1 నెల రోజులు వెనక్కి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ప్రాపర్గా ప్లాన్ చేసుకుని నియోజకవర్గాల వారీగా క్యాన్వాసింగ్ ఏ విధంగా ఉండాలి, కూటమి పరంగా సభలు కానీ, సమావేశాలు కానీ, హామీలు కానీ, రోడ్ షోలు కానీ ఏ విధంగా ఉండాలనేది ఫోకస్ చేసుకోవాలి. 2-3 నియోజకవర్గాల్లో ఇప్పటికి కూడా గట్టి అసంతృప్తి కనిపిస్తుంది. ఉదాహరణకి అనపర్తి సీటు బీజేపీ ఓడిపోయే సీట్లో అభ్యర్థిని పెడుతున్నారు అనేది, అంటే పక్కాగా ఓడిపోయే సీట్ అని లోకల్స్లో కూడా అదే ఫీలింగ్ ఉంది. సో అట్లాంటి నియోజకవర్గాలని అనవసరంగా అక్కడ బలమైనటువంటి నేతలు ఉన్నప్పటికీ కూడా, ఇతర పార్టీల్లో బలమైన నేతలు ఉన్నప్పటికీ కూడా పొత్తు పేరుతో ఆ పార్టీలని ఆ నియోజకవర్గాల్లో చంపేస్తున్నారు అనేటువంటి విమర్శ వస్తుంది. సో దాన్ని ఏ విధంగా వీళ్ళు అధిగమిస్తారు, వాటిని దిద్దుబాటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా, అది ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్. విజయవాడ వెస్ట్ విషయంలో వచ్చినటువంటి చర్చ కావచ్చు, అలానే అనపర్తి విషయంలో వచ్చిన చర్చ కావచ్చు, అలానే అరకు వ్యాలీ క్యాండిడేట్ మార్చడం విషయంలో వచ్చినటువంటి చర్చ కావచ్చు, అరకు వ్యాలీ కూడా అలానే తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాస్ విషయంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత సొంత జనసేన పార్టీ నాయకులే చెప్తున్నారు. సో ఇటువంటి వాటిని ఏ విధంగా వీళ్ళు సర్దుబాటు చేసుకుని సమన్వయం చేసుకుంటారు. అలానే తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా నాదెండ్ల మనోహర్ గారు కంటెస్ట్ చేస్తున్నారు, కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఆలపాటి రాజా నుంచి సరైనటువంటి సహకారం రావడం లేదనేటువంటి విమర్శ నడుస్తుంది. సో ఇవి
కూటమికి వెన్నుపోటు పొడిచే రాజకీయాలు కాకుండా ఉండాలి అంటే కనుక వీళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ముందు గెలుపు అనేటువంటి లక్ష్యంతో వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు దేవినేని ఉమ మైలవరం నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే, అక్కడ ఇన్ఛార్జ్ నిన్నటి వరకు. ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఆయన కేటాయించింది. గత ప్రభుత్వంలో దేవినేని ఉమ ఒక కీ పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి. పోలవరం లాంటి ప్రాజెక్ట్ కడుతున్న టైంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆయన చేతిలో పెట్టారు చంద్రబాబు నాయుడు. సో అక్కడ అసంతృప్తిని ఎలా బుజ్జగిస్తారంటే ఇప్పుడు ఆయనకి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్తగా తెలుగుదేశం పార్టీ అపాయింట్మెంట్ చేస్తూ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. సో అంటే కీలకమైనటువంటి నేతలకి సముచిత గౌరవం. ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో ఎక్కువ నష్టపోయింది, తీవ్ర అసంతృప్తికి గురయ్యేది కూడా దేవినేని ఉమానే. తర్వాత ఆలపాటి రాజా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టికెట్ లేదన్నారు, చివరి నిమిషంలో ఇచ్చారు. గంటా శ్రీనివాసరావుకి ఇచ్చారు, కళా వెంకటరావుకి ఇచ్చారు. అలాగే ఈ సర్దుబాటులో చివరికి పెనమలూరులో బోడే ప్రసాద్కి అసలు టికెటే రాదని చెప్పిన బోడే ప్రసాద్కి కూడా టికెట్ ఇచ్చారు. బట్ దేవినేని ఉమ పూర్తి స్థాయిలో ఆయన పక్కన పెట్టేసిన. ఒకప్పుడు కృష్ణా జిల్లాల రాజకీయాల్లో దేవినేని ఉమ సీఎం స్థాయిలో పవర్ ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తి. అలానే చంద్రబాబు నాయుడికి అత్యంత విశ్వాసపాత్రుడు. అలాంటి వ్యక్తిని ఈరోజు పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే పొత్తులో వచ్చినటువంటి సర్దుబాట్లు కావచ్చు, రాజకీయంగా వచ్చినటువంటి సమీకరణలు కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీ ప్రయోజనాల మీద, ముఖ్యంగా గెలుపు మీద ప్రభావితం చూపించకుండా కూటమి ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది అనేది అనే అంశాలపైనే గెలుపు ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఓవరాల్గా 1-2% గెలుపు మార్జిన్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఆ జాగ్రత్త అవసరం. కూటమి నాయకులు ఈ ఉన్నటువంటి ఒక 10 నియోజకవర్గాలు, సుమారుగా ఒక 7-8 నుంచి 10 నియోజకవర్గాల్లో ఇటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సినటువంటి అనివార్యత కనిపిస్తుంది. దాన్ని ఏ విధంగా చేస్తారు, అది మళ్ళీ ఇంకో దగ్గర రిఫ్లెక్ట్ కాకూడదు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆలపాటి రాజా మాజీ మంత్రి, బలమైనటువంటి నాయకుడు. వాళ్ళ సహకారం లేకపోతే అక్కడ దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది క్యాండిడేట్. సో మిగతా నియోజకవర్గాల్లో ఇప్పుడు పి గన్నవరంలో కూడా తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి శ్రేణులు ఉన్నాయి. అనపర్తిలో బీజేపీ 0.1% ఉంటే తెలుగుదేశం పార్టీ 39% ఉంటుంది. ఈ 39% సపోర్ట్ చేయకపోతే ఆ 0.1% గెలిచేటువంటి అవకాశం ఉండదు. సో ఈ లెక్కలు చాలా ఇంపార్టెంట్. ఆ సమన్వయం, సహకారం ఏ విధంగా కూటమిలో ఉంటుందనే దాని మీదే గెలుపు ఆధారపడి ఉంటుంది. రైట్. సో మొత్తానికి టీడీపీ 4వ జాబితా విడుదల చేయడంతో మొత్తం పూర్తిగా తన కోటాకు సంబంధించిన అందరు అభ్యర్థులు కూడా ప్రకటించేసింది. ఓవరాల్గా కూటమికి సంబంధించి కూడా 175కి 172 అభ్యర్థులందరూ కూడా ప్రకటించేసింది. జనసేన నుంచి ఒక 3 అభ్యర్థులను ప్రకటిస్తే పూర్తిగా అన్ని నియోజకవర్గ అభ్యర్థులు కూడా ప్రకటించినట్టు అవుతుంది. దీంతో ఇక పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన పూర్తయినట్టు కనపడుతుంది. ఇక కూటమి అదేవిధంగా వైసీపీ ఏ రకంగా ప్రచారంలో ముందుకు వెళ్తాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేది చూడాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.